హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా ట్రైమ్ స్క్రాంబ్లర్ 400 XCకి ఫ్రంట్ ఫోర్క్ సీల్ కవర్ని నేనే సెల్ఫ్గా ఇన్స్టాల్ చేశాను. ప్రాసెస్ ఎలా చేశానో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, నాతో రండి. ముందుగా బైక్ని సెంటర్ పొజిషన్లో స్టేబుల్గా పార్క్ చేశాను. తర్వాత ఫ్రంట్ ఫోర్క్ ఏరియాని క్లీన్ చేశాను. డస్ట్ అండ్ మడ్ డట్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయడం ఇంపార్టెంట్, ఎందుకంటే ఇన్స్టాల్ చేసేటప్పుడు స్క్రాచ్ ఏం పడకుండా. ఫోర్క్ ట్యూబ్ కండిషన్ని చెక్ చేశాను. ఎగ్జిస్టింగ్ ఆయిల్ ఏమైనా లీక్ అవుతుందా లేదా సీల్ డ్యామేజ్ అయిందా అని ఇన్స్పెక్ట్ చేశాను. నా బైక్లో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఇన్స్టాల్ చేశాను. ఫోర్క్ సీల్ కవర్ని ఓపెన్ చేసి ఫోర్క్ ట్యూబ్ మీద కేర్ఫుల్గా స్లైడ్ చేశాను. ఈ స్టెప్లో ఫోర్స్ యూజ్ చేయకూడదు, స్మూత్గా హ్యాండిల్ చేయాలి. కరెక్ట్ పొజిషన్లో సెట్ చేశాను. ఈ సైడ్ ఎలా అయితే వేస్తామో సేమ్ రెండో సైడ్ కూడా సేమ్ అలాగే వేయాలి. నేను ఎందుకు ఇది వేయాల్సి వచ్చింది? ఫోర్క్ సీల్ కవర్ వల్ల డస్ట్ అండ్ శాండ్ మడ్ డైరెక్ట్గా ఫోర్క్ సీల్స్ దగ్గర అక్యుములేట్ అవ్వకుండా తగ్గుతుంది. లాంగ్ రైడ్స్ అప్పుడు ఆఫ్ రోడ్ టైంలో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, నీట్గా ఉంటుంది అనమాట. ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. ఈ ఇన్స్టలేషన్ కంప్లీట్గా నేనే చేశాను. టూల్స్ కూడా ఎక్కువ అవసరం లేదు. రిజల్ట్స్ అయితే నీట్గా వచ్చింది. బైక్ లుక్ కూడా రగ్గడ్ అడ్వెంచర్ స్టైల్లో కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మొత్తం ఇన్స్టలేషన్ అయ్యాక ఫోర్క్ని కొన్నిసార్లు కంప్రెస్ చేసి మూమెంట్ స్మూత్గా ఉందా లేదా అని చెక్ చేసి కవర్ అక్కడ రబ్ అవ్వట్లేదు అని మూమెంట్ ఫ్రీగా ఉందని తెలిసాక కంప్లీట్ చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.